ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనము తిరిగి జన్మింప చేయాలని, మనం కూడా నూతన జన్మ అనుభవం పొందాలని మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన శిలువలో ప్రసవ వేదన పొందాడు. గట్టిగా చప్పలు కొడుతుంది అని మహిమపరచండి. మనము దేవుని వాక్యం అనే అక్షయ బీజం నుంచి పుట్టించబడితిమి. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం అనే అక్షయ బీజం నుంచి మనం ఏం చేయబడ్డాం? పుట్టించబడ్డాం. మీరు పేతురు రాసిన మొదటి పత్రిక 1:22-23 చదివితే మనము దేవుని వాక్యం అనే అక్షయ బీజం నుంచి మని దేవుని లేఖనం సెలవుస్తూ ఉంది. నా ప్రియ దేవుని దేవాదేవుడు నీ కొరకు నా కొరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని, విలువైన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. ఆయన మన కొరకు ప్రసవ వేదన పొందాడు. ఆయన ప్రసవ వేదన చెందకపోతే, ఆయన మన పాపాల నిమిత్తము ఆ శ్రమను ఆయన అనుభవించకపోతే మనకేమీ లేదు, నూతన జన్మానుభవం లేదు, మనకు రక్షణ లేదు. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వపాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం పరమాత్ముడే వచ్చి చిందించాలి. మన పాప శిక్షను మన కొరకు మరొకళ్ళు భరిస్తే పాపానికి వచ్చేటువంటి అవమానాన్ని, పాపానికి వచ్చేటువంటి దెబ్బలను, పాపానికి వచ్చే జీతం అయినటువంటి మరణాన్ని ఏ పాపము లేనటువంటి దేవుడు భరిస్తే మనకు విడుదల వస్తుంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు మన కోసం చేసిన కార్యం ఏంటంటే, హీ సబ్స్టిట్యూటెడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. హీ సబ్స్టిట్యూటెడ్ అవర్ ప్లేస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. ఆయన మన స్థానాన్ని సిలువలో తీసుకున్నాడు. వాస్తవానికి పాపం చేయటం వల్ల వచ్చేటువంటి జీతం మరణం. ఆ మరణం మనకు రావాలి. పాపం చేయడం ద్వారా వచ్చేటువంటి జీతం ఏంటంటే అవమానం. ఆ అవమానం మనకు రావాలి. కానీ మన స్థానాన్ని ఆయన తీసుకుని మనకు విడుదలను ప్రసాదించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ఆయన ప్రసవ వేదన చెంది ఉన్నాడు. ఎబ్బేజు అన్న మాటకు వేదన అనర్థం. ఎబ్బేజు యొక్క తల్లి తన కంటున్నప్పుడు ఆ బహువేదన చెందిందట. అందరూ బట్టి అతనికి ఏమని పేరు పెట్టింది? ఎబ్బేజు అని పేరు పెట్టి. నేను కొన్ని విషయాలు త్వరగా మీతో మాట్లాడతాను. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడు. అందరి మాటనండి. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినటువంటి వాడు. ఘనము అంటే ఘనత, ఘనత అంటే గౌరవము. ఆలోచన చేయండి. దేవుడు మనకు గౌరవాన్ని ఇచ్చేటువంటి వాడు. దేవుని ద్వారా మనకు ఘనత వస్తుంది. కానీ పాపం ద్వారా వచ్చేటువంటిది ఏంటి తెలుసా? ఘనత కాదు, అవమానం. పాపం ద్వారా ఏమొస్తుంది? పాపం చేసిన వ్యక్తికి అవమానం కలుగుతుంది. రీసెంట్గా మీకు ఒక విషయం తెలుసు. మదనపల్లి అనే ప్రాంతంలో ఒక జరగనటువంటి కార్యం ఒకటి జరిగింది. అదేంటంటే, ఒక 27 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి 7 సంవత్సరాల పాప మీద అఘాయిత్యం చేసి చంపేసి ఆ డ్రమ్ములో ఏం చేశాడు? డ్రమ్ములో పెట్టేశాడు. పోలీసు వాళ్ళు వాస్తవానికి అతన్ని పట్టుకునేటప్పటికి అవమాన భారంతో కృంగిపోయాడు. నిజంగా తను చేస్తున్న తప్పు బయటపడిందని చెప్పి అవమాన భారంతో కృంగిపోయి ఆ వ్యక్తికి ఇంకా శిక్ష వేయకముందే ఆ వ్యక్తి తాను శిక్షించుకున్నాడు. చెరువులోకి వెళ్ళి ఏం చేసుకున్నాడు? ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే పాపం మనిషికి ఏం తీసుకొస్తుంది? అవమానాన్ని తీసుకొస్తుంది. కానీ దేవుడు మనకు ఘనతనిచ్చేటువంటి వాడు. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నీ యొద్ద ఉన్నవి అంటాడు సామెతల గ్రంథం. చదవండి ఒకసారి సామెతల గ్రంథము 8:18. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నీ యొద్ద ఉన్నవి అని అంటాడు. నన్ను గణపరచువారు నేను గణపరచదనని ప్రభు చెప్పి. ప్రభు ఏమన్నాడంటే, నన్ను గణపరిస్తే మీరు గణపరచబడతారు. గాడ్ హానర్స్ పీపుల్ దోస్ హూ హానర్ హిమ్. ఆయన గణపరిచేటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? గణపరుస్తాడు. నువ్వు ఒకవేళ దేవుని గణపరిచే వ్యక్తిగా ఉంటే దేవుడిని ఏం చేస్తాడు? గణపరుస్తాడు. ఈరోజు చాలామంది దేవుని గణపరచట్లా. ఈరోజు చాలామంది తమను గణపరుచుకుంటా ఉన్నారు. ఈరోజు దేవుని గణపరిచేటువంటి వారు కావాలి. దేవుని గణపరిచేటువంటి వారు కావాలి. ఈరోజు చాలామంది తమ్మును తాము గణపరచుకోవడానికి ఇష్టపడుతున్నారు. చాలామంది దేవుని గణపరచట్లేదు, కానీ వారు ఎవరిని గణపరుస్తున్నారు? వారుగా గణపరచబడాలని కోరుకుంటున్నారు. సౌలు రాజు అవిధేయుడై ప్రభువుని గణపరచలేదు. సౌలు దేవుని గణపరచలేదు, కానీ దావీదు దేవుని గణపరిచాడు. అందరి బట్టి దేవుని లేఖనం చెప్తుంది, సౌలు అంతకంతకు నీరసిల్లెను, కానీ దావీదు అంతకంతకు ఏమయ్యాడట? వర్ధిల్లెను. నా ప్రియదర్శనాగమా, ఎందుకు సౌలు గణపరచబడలేదనంటే, దేవుణ్ణి గణపరచలేదు సౌలు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేదు. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని, దేవునికి ఇవ్వాల్సిన ఘనతను అన్య దేవతలకు ఇచ్చాడు. ఎవరో బలు అర్పించుకుంటే మాట వినుతూ శ్రేష్టమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. సౌలు ఎందుకు ఘనత పొందలేకపోయాడంటే, కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళాడు. దేవుని యొద్ద విచారణ చేయాల్సినటువంటి సౌలు కర్ణపిశాచుల దగ్గరికి, మాంత్రిక శక్తుల దగ్గరికి వెళ్ళి విచారణ చేయడం మొదలెట్టాడు. అసలు సౌలు ఎవరి దగ్గరికి రావాలి? ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఏదైనా విషయాన్ని విచారం చేయాలనుకున్నప్పుడు యెహోవా దేవుని దగ్గరికి రావాలి. కానీ ఆ వ్యక్తి కర్ణపిశాచుల దగ్గరికి, ఇంకా మాంత్రిక శక్తుల దగ్గరికి వెళ్ళి, ఏం జరుగుతుందో చెప్పండి,
నా భవిష్యత్తు గురించి చెప్పండి అన్నటువంటి వాడు ఎవరు? సౌలు. దేవుని కనపరచలేదు. అందుని బట్టి దేవుడు ఈ వ్యక్తిని తీసేస్తున్నాయి రాజుగా, ఈ వ్యక్తి నన్ను కనపరచకుండా వేరే వాటిని కనపరుస్తున్నాడు. నా ప్రదర్శనాగమా, ఈరోజున మన జీవితాల్లో మనం గర్వించకూడదండి. ఏం చేయకూడదు? దేవుడు ఏమి ఇష్టపడడు, దేవుడు అసహ్యమైనటువంటి పాపాలు ఏంటంటే అహంకార దృష్టియు కళ్ళల్లాడు నాలుక అంటాడు సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో. అహంకార దృష్టి. ఈరోజు చాలామంది అహంకారం, డబ్బు ఉందనే అహంకారం, కులాన్ని బట్టి గర్వించేటువంటి వారు, తమకున్న ఆస్తిపాస్తులను బట్టి గర్వించేటువంటి వారు, దేవుడు కొద్దిగా అందం ఇస్తే అందాన్ని బట్టి గర్వించేటువంటి వారు చాలామంది ఉంటారు. దేవుడు చక్కటి రూపాన్ని ఇస్తే ఈ రావులపాలెంలో నాకంటే అందగత్తె ఎవరున్నారా అంటది ఒక ఆమె. దేవుడు ఒక మంచి రూపాన్ని ఇస్తే ఆ రూపాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. దేవుడు ధనాన్ని ఇస్తే దాన్ని బట్టి గర్వించేటువంటి వారు ఉంటారు. బైబిల్ గ్రంథంలో గర్వించి నష్టపోయినటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. వారిలో ప్రాముఖ్యంగా ఫరో, ఐగుప్తును పరిపాలన చేస్తున్న ఫరో గర్వించాడు. మోషే వెళ్ళి చాలా సౌమ్యంగా చెప్పాడు. ఏమంటే, నా ప్రజలయ్యా వాళ్ళు, ఇశ్రాయేల్ ప్రజలు, నా దేవుడు నన్ను పంపించాడు, వాడిని విడిచిపెట్టాయి అని చాలా సౌమ్యంగా చెప్తే గర్వించిన ఫరో ఏమన్నాడు తెలుసా? యెహోవా ఎవడో, నా చేతుల్లోంచి మిమ్మల్ని రక్షించగలిగినటువంటి వాడు ఎవడో అని చెప్పి ఆడు ఈడు అని మాట్లాడుతున్నాడు దేవుణ్ణి. దేవుడు గర్విష్ఠులకు గర్వాన్ని ఏం చేశాడు? నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? గర్వం నడుస్తుంది. నిజంగా విర్రవీగుతున్న దుష్టత్వంతో మాట్లాడాడు. దేవుడు బుద్ధి చెప్పాడు ఫరోకి. ఆ ఫరో ఎర్ర సముద్రంలో పడి ఏమయ్యాడు? చనిపోయాడు. ఎర్ర సముద్రంలో పడి కుక్క చావు చచ్చాడు. ఎవరు? ఫరో. ఆ తర్వాత బబులోను సామ్రాజ్యపు అధినేత నెబుకద్నెజర్, ఆ వ్యక్తి కూడా గర్వించాడు. తగ్గేదే లేదన్నాడు. ఏమన్నాడు? తగ్గేదే లేదన్నాడు. ఏమైంది? పశు స్వభావం వచ్చింది. పిచ్చోడైపోయి, బుర్ర పాడైపోయి, మైండ్ చెడిపోయి లిటరల్గా ఆ వ్యక్తి గడ్డి తినేస్తున్నాడు. రాజు ఎక్కడైనా గడ్డి తిన్నట్టు మనం చూసామా? అతని బుద్ధి పాడైపోయింది, మెంట్లోడైపోయాడు. దేవుడు గర్వాన్ని అనిచాడు. అతని చేత ఏం తినిపించాడు? గర్విష్ఠుల చేత నా దేవుడు గడ్డిని తినిపించేటువంటి వాడు. స్తోత్రం చెప్పండి. దీనుల పట్ల దయను కలిగినటువంటి నా దేవుడు గర్విష్ఠుల చేత ఏం తినిపిస్తాడు? గడ్డిని తినిపిస్తాడు. నెబుకద్నెజరు చేత గడ్డిని తినిపించాడు. ఇంకా హేరోదు దగ్గరికి వస్తున్నాను. హేరోదు కూడా యోహాను వెళ్ళి చెప్పాడు, అయ్యా నువ్వు రాజు అయ్యా, అందరికీ మాదిరికరంగా ఉండాలి, నువ్వు అలాంటి పాపం చేయకూడదయ్యా అని చాలా మంచిగా చెప్తే యోహాను మీద కక్ష పెట్టుకున్నాడు. యోహాన్ని ఎలాగైనా చంపాలని చూశాడు హేరోదు. గర్వించాడు. గర్వించిన హేరోదు బ్రతికుండగానే తన యొక్క శరీరంలోంచి పురుగులు బయటకు వచ్చినాయి. పురుగులు పట్టి చచ్చిపోయాడు. ఎవరు హేరోదు. ముగ్గురు మాత్రమే ముందుంచాను బైబిల్ గ్రంథ లేఖనాల్లో. గర్వించిన ఏ వ్యక్తి అయినా సరే తన జీవితంలో పతనావస్థితికి వెళ్ళిపోతాడో. దేవునికి ఇచ్చిన దాన్ని బట్టి స్తుతించు. దేవుడికి చక్కటి అందాన్ని ఇచ్చాడో అందాన్ని బట్టి స్తుతించు. దేవుడికి ధనాన్ని ఇచ్చాడో దాన్ని బట్టి స్తుతించు. దేవుని రాజ్యం కొరకు నీ ధనాన్ని ఉపయోగించు. దేవునికి బలాన్ని ఇచ్చాడో ఆ బలాన్ని బట్టి దేవుని స్తుతించు. దేవుని కార్యాలు చేయి. బలం ఉందని చెప్పి రోడ్డు మీదకి వచ్చి, వీధుల్లోకి వచ్చి, సెంటర్లోకి వచ్చి ఎవడొస్తాడో నా మీదకి అని సవాలు విసురుతూ తొడగొట్టామనుకోండి, నష్టపోయేది నువ్వే. నీ బలం ఎంతో నేను చెప్పనా? 104 జ్వరం వస్తే నీ బలం ఏంటో నీకు అర్థమవుతుంది. 2 మోసుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నిన్ను. నువ్వు అంటావు చాలా బలవంతుడు, నేను కండల వీరుణ్ణి అంటావు. జిమ్కి వెళ్ళి బాగా ఒళ్ళు ఇలా పెంచి నాకంటే బలవంతుడు ఎవడున్నారు, రండిరా, ఎవడ మీద మీస్తున్నటువంటి నా మీదకి రండి అంటాడు. ఎవడు నీ ఎద్దుకు రాడు. నిడదవోలు రైల్వే స్టేషన్లో గండు చీమ మిగతా చీమలతో అంటుందట. గండు చీమకి కొద్దిగా తల ఎలా ఉంటుంది? పెద్దగా ఉంటుంది. అందరూ పెట్టి మిగతా చీమలతో అంటుందట, ఈరోజు వందే భారత్ ట్రైన్ అన్నా ఉండాలి, నేనన్నా ఉండాలంటుందంట. ఏంటి? వందే భారత్ ట్రైన్ అన్నా ప్లాట్ఫామ్ మీద ఉండాలి, లేకపోతే నేనన్నా ఉండాలి. అది వందే భారత్ ట్రైన్ని ఈరోజు నేను చేస్తుందంట, అది పాడేస్తుందంట. ఎందుకు తెలుసా? దానికి అన్ని చీమల కంటే కొద్ది పెద్ద తలకాయ ఉంది. అందరూ బట్టి అది అంటుందట, ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద ఎవరు ఉండాలా? నేనన్నా ఉండాలి, వందే భారత్ ట్రైన్ అన్నా ఉండాలి. ఓకే, మిగతా చీమలను అలా చూస్తున్నాయంట. చూస్తుంటే వందే భారత్ ట్రైన్ ఇంకా ఆ కొవ్వూరు బ్రిడ్జ్ మీద ఉంది. ఏంటది? చాలా వేగంగా వస్తుంది. గంటకు 140 కిలోమీటర్ స్పీడ్లో వస్తుంది. దాని స్పీడ్కి చెప్పండి, అక్కడెక్కడో ఉంది ట్రైను, ఇది ఎగిరి 2 కిలోమీటర్లు అవతల పడింది అట్టది. కొంతమంది కొద్ది బుర్రకాయ పెద్దగా ఉండేటప్పటికి, వెనకాల 2 కోట్లు ఉండేటప్పటికి, కోట్లు అంటే ఇవి కాదు డబ్బులే, ఉండేటప్పటికి, కొంత బలగా ఉండేటప్పటికి దేవుడు ఎవడండి? దేవుడిని ఏం చేస్తాడండి? దేవుడు ఎక్కడున్నాడో చూపించండి
అని దేవుడి మీద విర్రవేగుతున్న దుష్టత్వంతో మాట్లాడుతుంటారు చాలామంది. జాగ్రత్త, నువ్వు గండు చీమ లాంటి వాడివి. దేవుడు ఒక చెప్పండి ఎలాంటి ట్రైన్ లాంటి వాడు ఆయన, వందే భారత్ ట్రైన్లో ఉంటాడు. ఆయనతో పెట్టుకుంటే ఎవరికన్నా ఏమవుతుంది? చాలామంది రాజులే గల్లంత అయిపోయారు. నెబుకద్నెజర్ లాంటి వాడే గల్లంత అయిపోయాడు. నువ్వు నేను ఒక లెక్క. గర్వించొద్దు, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. కానీ దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు ఘనపరుస్తాడు. నేను ఒక విషయం చెప్పనా, 1925 సంవత్సరంలో ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి. ఎక్కడంటే ఫ్రాన్స్ అనే దేశంలో జరుగుతున్నాయి. యూత్ చాలా జాగ్రత్తగా ఉన్నాయండి. ఫ్రాన్స్ అనే దేశంలో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. అంటే పరుగు పందాల పోటాలు, అన్ని ఈతల పోటాలు అన్నీ జరుగుతాయి కదా, వాటిని ఒలింపిక్స్ అంటారు. స్కాట్లాండ్ అనే దేశం నుంచి ఒక వ్యక్తి ఆ ఒలింపిక్ గేమ్స్కి వెళ్ళాడు. వెళ్తే అతడు పరుగు పందెంలో పరుగు తీస్తాడనమాట. సో అతని పేరు ఎరిక్ లిడిల్. అతని పేరేంటి? ఎరిక్ లిడిల్. ఎరిక్ లిడిల్ అనేటువంటి వ్యక్తి ఫ్రాన్స్లో జరుగుతున్నటువంటి పరుగు పందు పోటాలకి స్కాట్లాండ్ నుంచి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కోచ్ అన్నాడు, రేపు మ్యాచ్ చేయడానికి సిద్ధపడు అన్నాడు. శనివారం రోజు. ఆదివారం ఉదయం ఎన్ని గంటలకంట మ్యాచ్? 10 గంటలకంట. అప్పుడు ఆ వ్యక్తి ఎరిక్ లిడిల్ అంటాడు, సార్ ఆదివారం కదండి అన్నాడు. ఏ ఆదివారం అయితే ఏంటి? ఆదివారం అనేది పునరుత్థాన దినం అండి, మేము దేవుని ఆరాధించేటువంటి దినం. ఆ రోజు ప్రభువుని ఆరాధించాలి, అందుకు నేను మ్యాచ్ ఆడను అన్నాడు. నేను సినిమా స్టోరీలు చెప్పట్లా, నిజంగా స్టోరీ చెప్తున్నాను. ఆదివారం సార్, నేను ఆదివారం ఆ టైంకి దేవుని మందిరానికి వెళ్ళాలి. సో నువ్వు వేరే దేశానికి వచ్చావు కదా, ఈ దేశంలో కూడా వెళ్తావంటే ఆదివారం వెళ్తాం సార్, అది మా నిబంధన అండి, కట్టడండి అన్నాడు. కోచ్ అన్నాడు, నీకేమైనా పిచ్చి ఏమైనా పట్టిందా? ఇదేమన్నా చిన్న చిన్న చితకా గేమ్లు అనుకుంటున్నావా? మీరు రావులపాలెంలోనే నెడదవల్లో ఆడుకునే గేమ్లు అనుకుంటున్నావా? ఇవి ఎక్కడా? ఒలింపిక్ గేమ్స్. అందుని బట్టి నువ్వు మానేస్తే ఎలాగన్నా? లేదు సార్, నేను ఆరాధన చేయాలండి, దేవుని కనపరచాలి, ఆయన నాకు బలం ఇస్తేనే పరిగెడతాను, ఆయన నాకు తలాంతి ఇస్తేనే ఇంతవరకు వచ్చాను, ఆయన కృప ద్వారా నేను బ్రతుకుతున్నానండి, ఆయన ఏనాడు నేను అవమానపరచును, ఆయన ఘనత ఇస్తాను అని చెప్పి మ్యాచ్కి వెళ్ళలేదండి ఆ వ్యక్తి. మ్యాచ్కి వెళ్ళా, పరుగు పందులో పార్టిసిపేట్ చేయాల. ఆదివారం చక్కగా దేవుని ఆరాధించాడు. అక్కడ ఒక మందిరానికి వెళ్ళి సాక్ష్యం చెప్పాడు. ఈ రోజున ప్రభువును గణపరచడం కొరకు నా జీవితంలో నా అంబిషన్ నేను ఈరోజు ఏం చేసుకున్నాను? విడిచిపెట్టేశాను ప్రభు కొరకు అని సాక్ష్యం చెప్తే అందరూ ఆశ్చర్యపోయారు. మరుసటి రోజు మళ్ళా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇంకా ఏమన్నా ఈవెంట్స్ ఉన్నాయి సార్? అతడు వాస్తవానికి 200 మీటర్స్లో పరుగు తీస్తాడు. 200 మీటర్ల పరుగు చేస్తాడు. ఆ రోజు 400 మీటర్లలో పరుగు పందెం జరుగుతూ ఉంది. నేను అందులో పార్టిసిపేట్ చేస్తాను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుని పరుగు ప్రారంభించాడు. తనకంటే గొప్పగా పరుగులు పెట్టేటువంటి వారు చాలామంది ఉన్నారు ఆ ప్రాంతంలో. కానీ దేవాదేవుడిని ఎప్పుడైతే ఆ వ్యక్తి గణపరిచాడో, అనూహ్యమైనటువంటి రీతిలో, ఎవరు ఊహించిన రీతిలో ఎరిక్ లిడిల్కి 400 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ వచ్చేస్తుంది. గట్టిగా చప్పలు కొట్టండి, దేవుని నామపరచండి. అంటే వాస్తవానికి ఆ వ్యక్తి ప్రాక్టీస్ చేసింది 200 మీటర్ల పరుగు పందెం. కానీ దేవుని గణపరచడం ఎప్పుడైతే ప్రారంభించాడో, దేవుడు అతనికి ప్రవేశం లేనిటువంటి ఆ పరుగు పందెంలో కూడా దేవుడే తనకి విజయాన్ని ఇచ్చి 400 మీటర్లలో గోల్డ్ మెడల్ ఇచ్చాడు. ఆ పరుగు పందెంలో అలా పరుగు తీయడానికి వస్తున్నప్పుడు ఒక విషయాన్ని ఆ వ్యక్తి జ్ఞాపకం చేసుకున్నాడు. అదేంటో తెలుసా? సమూయేలు గ్రంథంలో రాయబడినటువంటి మాట, గాడ్ ఆనర్స్ పీపుల్ దోజ్ హూ ఆనర్ హిమ్, గాడ్ డిస్పైజ్ పీపుల్ దోజ్ హూ డిస్పైజ్ హిమ్. ఆయన గణపరిచేటువంటి వాడిని దేవుడు ఏం చేస్తాడు? గణపరుచుతాడు అనేటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ వ్యక్తి ప్రార్థనాపూర్వకంగా పరుగు పందెంలో పరుగు పెట్టాడు. అనూహ్యమైనటువంటి రీతిలో 1925 సంవత్సరం ఫ్రాన్స్లో జరుగుతున్న ఒలింపిక్ గేమ్స్లో స్కాట్లాండ్ తరపున ఆ వ్యక్తికి బహుమానాన్ని, గోల్డ్ మెడల్ ఆ వ్యక్తి సంపాదించాడు. ఈ విషయాన్ని కొంతమంది హాలీవుడ్లో ఉన్నటువంటి కొంతమంది డైరెక్టర్స్ అతని లైఫ్ స్టోరీని సినిమాగా తీశారండి. ఆ సినిమా పేరు కూడా చెప్తాను, చారియట్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి ఒక సినిమా ఎరిక్ లిడిల్ అనేటువంటి ఆ వ్యక్తికి జీవిత చరిత్ర మీద తీశారు. అలా తీస్తే 2 ఆస్కార్ అవార్డులు ఆ మూవీకి వచ్చిందండి అమెరికాలో. అంటే అతని యొక్క లైఫ్ హిస్టరీని బేస్ చేసుకుని ఆ వ్యక్తి దేవుని ఏ విధంగా ఘనపరిచాడో అన్నటువంటి ఆ వృత్తాంతాన్ని సినిమా తీస్తే ప్రపంచంలో అనేక సినిమాలలో సరసన నిలబడి 2 ఆస్కార్ అవార్డులు పొందుకున్నటువంటి ఆ మూవీ. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఎవరైనా గూగుల్ చేస్తే కనుక చారియట్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి ఆ సినిమాలో ఉన్నటువంటి స్టోరీ ఇదే. ఒక వ్యక్తి ఒక పరుగు పందెంలో పరుగు పెట్టేటువంటి వ్యక్తి దేవుని కొరకు ఆ వ్యక్తి పరుగు పందాన్ని ఆపేసుకుని మరుసటి రోజు వెళ్ళి ఆ పరుగు పందెంలో పరుగు పెట్టినప్పుడు అనూహ్యమైనటువంటి విజయాన్ని ఆ వ్యక్తి పొందుకున్నటువంటి విషయాన్ని మనం ఆ మూవీలో మనం చూస్తుంటాం. నా ప్రతి వచ్చిన ఆ వ్యక్తి అయితే గోల్డ్ మెడల్ ఇలా రాగానే ఆయన చెప్పిన మాట ఒకటే, ఈ కాళ్ళు ఇప్పటి వరకు గోల్డ్ మెడల్ కోసం పరిగెత్తని, ఇక నుంచి ఈ కాళ్ళు నా యేసయ్య కోసం పరిగెడతాయి అని చెప్పి తన యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు కోసం సమర్పించుకుని
ఆ చైనా దేశానికి మిషనరీగా వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి, ఈ యొక్క ఎరిక్ లిడిల్ అనేటువంటి ఆ వ్యక్తి. నేను ఎందుకు మాట చెప్పానంటే, దేవుణ్ణి గణపరిస్తే దేవుడిని గణపరుస్తాడు.